హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. ఈ రీడింగ్‌లో పార్ట్నర్ ప్రెజెంట్ లైఫ్ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది? అలానే మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించినప్పుడు వారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? లేదంటే బాధపడుతున్నారా? లేదంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదా? వీటికి సంబంధించి ఒక రీడింగ్ ఉంటుంది. అలానే మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీకెలా కనెక్ట్ అవుతున్నాయి? ఎమోషన్ సిట్యుయేషన్స్ బట్టి జరిగే సంఘటనలు వీటికి సంబంధించి ఈ రీడింగ్లో ఉండబోతున్నాయండి. ఈ రీడింగ్ అన్నది మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ వారు కూడా చూడొచ్చు. ఈ రీడింగ్ అన్నది యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. నెక్స్ట్ ఇవి మొదటి రీడింగ్. ఈ రీడింగ్ అన్నది పార్ట్నర్ లైఫ్ సిట్యుయేషన్స్లో అసలు ఏం జరగబోతుంది, ఏం జరుగుతున్నాయి వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ అండి. మొదటి ఎనర్జీస్ కార్డులో పార్ట్నర్ సిచ్యువేషన్. పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. అదెలా అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఆ థింకింగ్లో హ్యాపీనెస్ అనేదే కనిపిస్తుందండి. అంటే మీ పిక్స్ చూస్తున్నారు, మీలా ఎవరైనా కనిపిస్తే హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీ గురించి అయితే బాధపడడం కన్నా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. అంటే పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు బాగా గుర్తు రావటం, ఎక్కడ వెళ్ళినా మీలా కనిపించడం, మీ మాటలే వినిపించడం, ఇలాంటి సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉన్నారు. మీ పార్ట్నర్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ పార్ట్నర్ మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారండి. మీ పరంగా ఆలోచిస్తే అంటే మీకు మంచి చేయాలని అనుకుంటున్నారు. వారి లైఫ్ మంచి జరగాలి అంటే అది వారు తీసుకున్న నిర్ణయం. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదంటే మీది డివోర్స్ సిచ్యువేషన్ అయితే క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అనుకుంటున్నారు ప్రపోజల్ ఇవ్వడానికి. ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఎందుకు మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. ఎలా కనెక్ట్ అయ్యారు. మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇది ఎవరితో ఉన్నారో వారితో రిలేషన్ అండి. ఇప్పుడు మీ పార్ట్నర్ వీరి మీద ఉద్దేశం ఏంటంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్లా వారు భావిస్తున్నారు. వీరితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే ఈ థర్డ్ పార్టీ వారి లైఫ్లో చిక్కుకుపోయారన్నట్టే వారు ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు అంత మంచివారు కాదండి. మీ పార్ట్నర్ని హర్ట్ చేయడం, డామినేట్ చేయడం ఇలా కనిపిస్తుంది. మీ పార్ట్నర్ అట్రాక్ట్ అయ్యి కాదండి, వీరికి ఎడిక్ట్ అయ్యారు. ఇక్కడ జరగబోయే సంఘటనలు ఏంటంటే స్టక్ అయిపోయారు. అంటే వీరి రిలేషన్ నుండి రిలీజ్ అయిపోవాలి అనుకుంటున్నారు కానీ వారు అంటే థర్డ్ పార్టీ లైఫ్ నుండి బయటపడలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పార్ట్నర్కి మీరంటే ఎంత ఇష్టం చూపిస్తున్నారో ఇక్కడ థర్డ్ పార్టీ వారి మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఇక్కడ మీతో కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారి దగ్గర స్టక్ అయిపోయారు. ఇప్పుడు వారు వెయిట్ చేస్తున్నారండి. మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ ఉన్న సిచ్యువేషన్స్ వారికి అనుకూలంగా అయితే లేవు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ అనేది ఇక్కడ మీకు జస్టిస్ చేయాలనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వారేమో టాక్సిక్ పర్సన్ అనిపిస్తున్నారు. మీ పార్ట్నర్ పాస్ట్లో అయితే మీ విలువైతే తెలుసుకోలేదండి. అంటే మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి వారి లైఫ్ వారు చూసుకుని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు వారికి రైట్ పర్సన్ అని మీ పార్ట్నర్ ఆలోచించడం. ఇక్కడ గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి తేడా తెలుసుకున్నారండి. గోల్డ్ ఎప్పుడు మెరవదు కానీ దాని వాల్యూ ఉంటుంది. రోల్డ్ గోల్డ్ అందరూ అందంగా చూస్తారు కానీ దానికి వాల్యూ ఉండదు. అలాంటి ఆలోచనలో మీ పార్ట్నర్ ఉంటున్నారు. దీనికి క్లారిఫికేషన్, మీ పార్ట్నర్ అయితే మనసులో అయితే రిగ్రెట్ అవుతున్నారండి. మీ నుండి దూరం అయ్యాక వారు తప్పు చేశారన్నట్టే వారు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మెంటల్ స్ట్రెస్ కనిపిస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మనసులోనేమో బాధపడుతున్నారు. ఈ టాక్సిక్ పర్సన్ వల్ల మీ గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మీ గురించి మీ పరంగా అంటే ఈ కార్డ్ ఏం సూచిస్తుందంటే మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వారి పని చూసుకున్నా సరే మైండ్ డైవర్ట్ చేయలేకపోతున్నారండి.
మీ ఆలోచనల నుండి అంతలా మిస్ అవుతున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్ థర్డ్ పార్టీ వారి వైపు ఎలా ఆలోచిస్తున్నారంటే వీరి లైఫ్ నుండి రిలీజ్ అయిపోవాలి, ఇక్కడ స్టక్ అయిపోయారండి, అంటే థర్డ్ పార్టీ లైఫ్లో స్టక్ అయిపోయారన్నట్టే మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. టోటల్గా ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి ఏం సూచిస్తున్నాయంటే మీ పార్ట్నర్ మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఎంతలా మిస్ అవుతున్నారు అంటే మీలా ఎవరైనా కనిపించినా, అంటే మీ డ్రెస్ సెన్స్ అలానే మీకు ఇష్టమైన ఫుడ్ కానీ, సాంగ్స్ కానీ, ఇలా ప్రతిదీ మీ పార్ట్నర్కి కనిపిస్తున్నాయండి. అంటే మీ నేమ్స్ కానీ, మీరు ఎందుకు గుర్తొచ్చారు, కానీ ప్రజెంట్ అయితే వారు హ్యాపీగా లేరండి. ఈ థర్డ్ పార్టీతో రిలేషన్ ఉన్నవారైతే థర్డ్ పార్టీ వారి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అండ్ ఈ థర్డ్ పార్టీ వారైతే మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉన్నారు, కానీ మీ పార్ట్నర్ అయితే ఈ థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా లేరు. ఒక స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు. అంటే ఈ లైఫ్ వారికి నచ్చడం లేదు, అంటే మీ పార్ట్నర్కి నచ్చడం లేదు. ఇదొక సమస్య కింద వారికి అనిపిస్తుంది, చిక్కుకుపోయినట్టు అనిపిస్తుంది. వీరి నుండి రిలీజ్ అవ్వాలనుకున్నా అవ్వలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారు చాలా తెలివైన వారు. ఒక టాక్సిక్ పర్సన్ అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అండ్ బెదిరింపులు చేస్తున్నారు. మీ పార్ట్నర్ కొంచెం భయపడుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని కంపేర్ చేయడం, ఇక్కడ మీ గురించి ఆలోచించి మీతో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేని సిచ్యువేషన్. ఇక్కడ థర్డ్ పార్టీ వారి నుండి రిలీజ్ అవ్వాలనుకున్న స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వారికి ఏమీ చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుందండి. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో అంతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ నుండి దూరం అయ్యాక ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో చిక్కుకున్నారన్నట్టే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ వాల్యూ అయితే పెరిగిందండి, మిమ్మల్ని ఒక బంగారంలా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ రోల్డ్ గోల్డ్కి డిఫరెన్స్ అయితే తెలుసుకున్నారు మీ పార్ట్నర్. మీరు ఒక స్టార్లా ఫీల్ అవుతున్నారు. అంటే మీలా ఎవరు ఉండరని, మీలా ఎవరు వెయిట్ చేయరని, మీరిచ్చే రెస్పెక్ట్ ఎవరు ఇవ్వరని, మీరిచ్చే ప్రేమ ఆర్టిఫిషియల్గా అనిపించదని, మీరు ఒక జెన్యున్ పర్సన్లా మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మీరు స్వార్థంగా మాట్లాడరు. మీ మధ్యన మనస్పర్ధలు వస్తాయి, కానీ మీరు పార్ట్నర్ విషయంలో మీ పార్ట్నర్ దూరం అయిపోతారు అన్న బాధ, అంటే ఆ సిచ్యువేషన్లో మీరు కోపంతో అన్న మాటలు వారికి అప్పుడు అర్థం కాలేదు. పాస్ట్లో మీ మీద పగ, ద్వేషం, చిరాకు, కోపం చూపించవచ్చు, మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్కి ఇలాంటిదేమీ లేదండి. మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఇక్కడ పార్ట్నర్ మనసులో అయితే మీరు లవర్స్ అయితే పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అలానే మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మీరు కాకుండా వేరే వారితో రిలేషన్లో ఉంటే మీకు డివోర్స్ ఏమైనా ప్రపోజల్ ఇస్తే మీ పార్ట్నర్ ఆ ప్రపోజల్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ మీకు పాజిటివ్గా ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక్కడ మీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి, మీకు జస్టిస్ చేయాలని అనుకుంటున్నారు. కానీ వారు చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు ఒక టాక్సిక్ లైఫ్లో చిక్కుకుపోయారన్నట్టే వారు ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారో, ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో. మళ్ళీ వెంటనే ఈ థర్డ్ పార్టీ వారు గుర్తు రావడం, వీరి నుండి ఎప్పుడు రిలీజ్ అవుతారా అన్నట్టు వారు వెయిట్ చేస్తున్నారండి సరైన సమయం కోసం. ఇప్పుడు మీ పార్ట్నర్ అనుకునే మాట, వారి లైఫ్లో సక్సెస్ అవ్వాలి, ఒక హ్యాపీ లైఫ్ కావాలి, అది మీ గురించే. మీ పార్ట్నర్ అయితే మీ గురించి చాలా చాలా మిస్ అవుతున్నారు. వారికి ఎక్కడికి వెళ్ళినా మీరే కనిపించడం, మీలాంటి మాటలే వినిపించడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారండి. ప్రజెంట్ ఇవి జరుగుతున్నవి, జరగబోయేవి కూడా. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఎవరికైతే మీ పార్ట్నర్ నేమ్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయంటే పార్ట్నర్ కూడా మిమ్మల్ని తలుచుకునే టైంలో మీకు అలా కనిపించింది. నెక్స్ట్ ఇది రెండవ రీడింగ్ అండి. ఈ రీడింగ్ అన్నది అసలు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎందుకు అంత ఇష్టపడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది,
దీనికి సంబంధించి మీ పార్ట్నర్ అయితే హీల్ అవ్వడానికి చూస్తున్నారండి. మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు పదే పదే ఆలోచించుకుని ఒక పశ్చాత్తాపం ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. మెంటల్ స్ట్రెస్ కూడా కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో వారు ఏం చేశారో వారికి అర్థమవుతుందండి. వారు ఒంటరిగా ఉంటున్నారు. ఎవరిని పట్టించుకోవట్లేదు. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ పార్ట్నర్ అయితే మీ ప్రేమకి బానిసైపోతున్నారండి. మీ ప్రమేయం లేకుండా మీ పార్ట్నర్ని కంట్రోల్ చేస్తున్నారు. ఎలా అంటే మీకు నచ్చని పనులు చేయటం లేదు. మీకు నచ్చే విధంగా ఉంటున్నారు. అంటే మీ ప్రేమ వారిని కంట్రోల్ చేస్తుంది. మీ పార్ట్నర్ మీ గురించి ఇంతలా ఆలోచించి మీకు నచ్చినట్టు ఉండాలి అనుకుంటున్నారు. సెకండ్ ఎనర్జీ మీ పార్ట్నర్ మీకు ఫస్ట్లో మీకు ఎలా ప్రపోజల్ చేశారో మళ్ళీ అలానే ప్రపోజల్ చేయాలి అనుకుంటున్నారు. మీకు ప్రపోజల్ ఇచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో ఆ సంఘటన గుర్తు తెచ్చుకుని చాలా హ్యాపీగా ఉన్నారండి. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువ ఊహించుకుంటున్నారు. మీతో మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది, అలానే మీతో ఉంటే మీరు ఎంత బాగా వారిని చూసుకుంటారు, మీరిచ్చే లైఫ్ చాలా బాగుంటుంది, ఒక హెల్తీ రిలేషన్ ఉంటుందని ఇలా మీ పార్ట్నర్ ఊహించుకుంటున్నారండి. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ గతంలో మీ పార్ట్నర్ని మీరు చాలా బాగా చూసుకోవడం, ప్రేమ చూపించడం, ఎఫెక్షన్ ఇలా చూపించేవారు. మీ పార్ట్నర్ అప్పుడు పట్టించుకోలేదని కానీ అదే ప్రేమ మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. మీరు వారితో ఉన్నట్టే వారు ఊహించుకుంటున్నారండి. ఈ మెంటల్ హీల్ అవ్వడానికి కారణం కూడా మీరే. అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని తలుచుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు దూరంగా ఉన్నా సరే మీకు నచ్చని పనులు చేయట్లేదు. మీకు నచ్చే విధంగా ఉంటున్నారు. మీకు ఫస్ట్లో మీ పార్ట్నర్ ఎలా ప్రపోజల్ ఇచ్చారో ఆ రోజు గుర్తు చేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే అలానే మీతో లైఫ్ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో వారికి అర్థమవుతుంది. పాస్ట్లో పట్టించుకోని ప్రేమ ప్రజెంట్లో వారి మనసుకి మీరు హీల్ అయ్యేలా చేస్తున్నారు. మీ పార్ట్నర్ మీకు అట్రాక్ట్ అయ్యి అప్పుడు ప్రపోజల్ ఇచ్చారండి. అప్పుడు మీ గురించి అంత తెలీదు. ఎప్పుడైతే వారి లైఫ్లో ఏమేం జరుగుతున్నాయో ఇప్పుడు వారి కళ్ళ ముందుకి రావటం, నిజ నిజాలు తెలుసుకోవడం, మీ గురించి తెలుసుకుని అర్థం చేసుకోవడం, ఇలా వారిలో మార్పు అనేది కనిపిస్తుంది. మీ గురించి 24/7 ఇలానే ఆలోచిస్తున్నారండి. గతంలో మీతో ప్రవర్తించిన తీరుకి చాలా బాధపడుతున్నారు. మీరు అడగవచ్చు మీ గురించేనా అసలు బాధపడుతుంది అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ అవునండి, పాస్ట్ లైఫ్ కనెక్షన్ గురించి మీ పార్ట్నర్తో మీరు పాస్ట్లో ఎంత మంచిగా ఉన్నారో ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్లో చేంజెస్ రావడానికి కారణం కూడా మీరే. మీ ప్రేమే మీ పార్ట్నర్ని చేంజ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఎవరో మీ పార్ట్నర్కి ప్రపోజల్ ఇవ్వటం, మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లేదంటే ఏదైనా ఇంకా రిలేషన్ బ్రేక్ చేసుకోమని ఎవరైనా సలహాలు ఇవ్వచ్చండి. కానీ మనసులో మీరే ఉన్నారని, మీరే వారికి ఇంపార్టెంట్ అని ప్రయారిటీ ఇస్తున్నారు, అంత ఇష్టపడుతున్నారు. ఇక్కడ మీ పార్ట్నరు మీకు ఇచ్చే ప్రపోజల్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని, మీకు మంచి చేయాలని, జస్టిస్ జరిగేలాగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు. మీ ప్రేమ ఎంత కంట్రోల్ చేస్తుందంటే వారు మూర్ఖత్వంగా తీసుకున్న నిర్ణయం మీ ప్రేమే మార్చడం, మళ్ళీ వారు జస్టిస్ చేయాలని అనుకోవటం, మీతో లైఫ్ ఉంటే వారి లైఫ్కి ఒక జస్టిస్ జరుగుతుందని అనుకోవడం, ఇలా ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయి. మీ పార్ట్నర్ అయితే మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజల్ చేసినప్పుడు మీతో ఉన్న హ్యాపీనెస్ వారి లైఫ్కి మీరు ఇచ్చే జస్టిస్ లాంటిదండి. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీరు అనుకోవచ్చు రీయూనియన్ అవుతుందా లేదా పాస్ట్ లైఫ్ వారితో అంటే మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అంటే అవునండి, రాబోతున్నారు. ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ కార్డ్. ఒక సక్సెస్ అన్నది సూచిస్తుంది. బంగారమే, ప్యూర్ హార్టెడ్ పర్సన్ అంటే ఇక్కడ చూసే ప్రతి ఒక్క వ్యూవర్ గోల్డ్ హార్టెడ్ పర్సన్ అనుకుంటా అండి. మీ పార్ట్నర్ మిమ్మల్నే కావాలని కోరుకుంటున్నారు. అండ్ మీరు అనుకోవచ్చు మీ గురించేనా అంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎనర్జీ కార్డే సూచిస్తుందండి.
మీ పార్ట్నర్ జస్టిస్ కావాలని కోరుకునేది, జస్టిస్ చేయాలనుకునేది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వారికి. అంటే మేబీ ఇక్కడ 8 ఇయర్స్ నుండి కూడా దూరమైన వారు అండ్ 4 ఇయర్స్ నుండి కూడా దూరమైన వారు మళ్ళీ కలుసుకోబోతున్నారండి. ఒకవేళ మీకు డివోర్స్ అయిపోయినా సరే మీ పార్ట్నర్ మీతో ఫ్రెండ్లీగా కూడా మాట్లాడవచ్చు. అండ్ అలానే మిమ్మల్ని కాక థర్డ్ పార్టీ వారితో మ్యారేజ్ అయ్యున్న ఆ థర్డ్ పార్టీ వారి నుండి వాళ్ళు రిలీజ్ అయిపోయి మీ లైఫ్లోకి రావచ్చు. ఈ కార్డ్ ఎనర్జీస్ అసలు ఏం సూచిస్తుంది అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నారండి. మిమ్మల్ని తలుచుకుని మిమ్మల్ని ఊహించుకుని చాలా సంతోషపడుతున్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే మీతో మాట్లాడాలని, అసలు మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా, మీ లైఫ్లో ఏం జరుగుతుంది. అలానే వారికి తెలుసుకున్న విషయం ఏంటంటే మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారని, మీరు వారికి అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, అలానే అంత ప్రేమే చూపిస్తున్నారు. ఎవరు మీ గురించి మీ పార్ట్నర్కు పాజిటివ్గా చెప్పడం అయితే జరిగిందండి. అందుకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మేబీ కొంతమంది అయితే థర్డ్ పార్టీ వారితో రిలేషన్ ఉన్న మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వారికి కూడా మీ గురించి చెప్పడం అయితే జరిగిందండి. మీరే వారికి లైఫ్ అని, ఇంకా వారితో లైఫ్ వద్దని, కొంచెం ఇన్మెచ్యూర్ మైండ్ మాటలతో మాట్లాడుతున్నారు. అంటే ఒక చిన్న పిల్లలాగా ఈ లైఫ్ వద్దు, నా లైఫ్ నేను చూసుకుంటాను అన్నట్టు కొంచెం మాట్లాడుతున్నారు. టోటలీ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. గతంలో మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ప్రజెంట్ అయితే మీ ప్రేమే వారిని హీల్ చేస్తుందండి. మీ ప్రేమేం లేకుండా మీ పార్ట్నర్ని అయితే మీరు మార్చడం అయితే జరిగింది. మీకు నచ్చినట్టే ఉండాలి అనుకుంటున్నారు, ఉంటున్నారు. మీతో ఒక అందమైన జీవితం ఊహించుకుంటున్నారు. ఎవరి ప్రపోజల్ అయినా వారు రిజెక్ట్ చేస్తున్నారండి. మీరే వారికి సొంతమని, ఎప్పటికైనా ఈ బంధం కలుస్తుందని చెప్తున్నారు. ఎవరో ఒక పాజిటివ్ పర్సన్ మీ గురించి మంచిగా మాట్లాడినప్పుడు మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి అని ఇండైరెక్ట్గా మీ పార్ట్నర్ మీకు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టడం, మీతో మాట్లాడడం అండ్ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు మీ పార్ట్నర్కి చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ రెస్ట్ తీసుకుంటూ మీ మెమరీస్ వారికి ఒక హీలింగ్ ఇస్తుందండి. అంటే వేరే వారితో రిలేషన్లో ఉన్న మీకు దూరమైన వారైతే హ్యాపీగా లేరు. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు బాధపడుతున్నారు. అలానే మిమ్మల్ని తలుచుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్లో ఏ రాశి వారికి మీ పార్ట్నర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలని వెయిట్ చేస్తున్నారు. అండ్ సెకండ్ వన్ మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు. అంటే ఎవరో పాజిటివ్ పర్సన్ మీ గురించి పాజిటివ్గా మాట్లాడడం కానీ, మీ పార్ట్నర్ని తిట్టడం కానీ, మీ విషయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని, మీరే వారికి రైట్ పర్సన్ అని, ఇలాంటి మాటలు అయితే చెప్పడం అయితే జరిగిందండి. అందుకే మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ మిథున, తుల, కుంభరాశి వారైతే మీరైతే గతంలో మీ పార్ట్నర్కి ఎంత ప్రేమ చూపించారో మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోలేదండి. మిమ్మల్ని స్వార్థంగా అయితే ఉపయోగించుకుని ఉంటారు. అండ్ ఆర్థికంగా అంటే మీరు వారికి గిఫ్ట్లు ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ మీకు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వకపోవడం, అండ్ మీరు సర్ప్రైజ్ ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ ఎప్పుడు ఎలాంటి లైట్ తీసుకునేవారు. మీరు వారి ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేశారు కానీ ఎప్పుడు మీ కష్టాలు, మీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఒకవేళ మీరు చెప్పినా మీ పార్ట్నర్ అయితే పట్టించుకోలేదు. మీరిచ్చే ప్రేమ, మీరిచ్చే సపోర్ట్, మీరిచ్చే హెల్పే కనిపిస్తుంది కానీ మీ పార్ట్నర్ నుండి ఎటువంటి హెల్ప్, ఎటువంటి సపోర్ట్, ఎటువంటి గిఫ్ట్స్ మీరైతే తీసుకోలేదు. కానీ ఇక్కడ పార్ట్నర్కి మీ అవసరమైతే ఉంది. అలానే మిమ్మల్ని ఇష్టపడడం కన్నా మీరు సక్సెస్లో ఉంటే అదొక ఇష్టం అండి. అంటే మీరు మీకు వారి మీద ఎటువంటి కోపం ఉండదని, వారు జాలిగా మాట్లాడినా
అంటే ఏదో దీనంగా మాట్లాడినా మీరు జాలి పడతారు. ఇలాంటి వీక్ హార్టెడ్ పర్సన్ అని మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. వారికి డబ్బు అవసరం ఉందండి. మిమ్మల్ని వాడుకోవాలని చూస్తున్నారు. కానీ మీరేమో మీ పార్ట్నరు ప్రేమ కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్‌కి ఏమో మీ అవసరం అయితే ఉంది. మీతో మాట్లాడాలని చూస్తున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్‌లో. ఈ 3 రాశులు మాత్రం ఇలాగే ఉన్నారండి. మీ పార్ట్నర్ మైండ్ సెట్ అయితే ఇలా ఉంది. రిమైన్ రాశులైతే చాలా పాజిటివ్‌గా ఉన్నారండి వారి పర్సన్ గురించి. నెక్స్ట్ మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీ పార్ట్నర్ అయితే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారండి. పాస్ట్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ పార్ట్నర్‌కి ఎవరో ప్రపోజల్ ఇవ్వడం, ఆ ప్రపోజల్ రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీ లైఫ్‌లో ఏ థర్డ్ పార్టీ ఉంటే వారు ఎవరైనా కావచ్చు. మీ గురించి ఎక్కువ మాట్లాడడం, మీ గురించి చెప్పడం ఇలా ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మిథున, తుల, కుంభరాశి వరకైతే ఎప్పటికైనా రీయూనియన్ అన్నది ఉంటుందండి. కానీ అది వారి స్వార్థం కోసం మీ లైఫ్‌లోకి వస్తారు. కానీ మీరు అంత నెగెటివ్‌గా ఆలోచించిన అవసరం లేదు. మీరు వారి మనసులో ఒక బంగారం లాంటి వారేనండి. మిమ్మల్ని ఏమి తప్పు పట్టడం లేదు. కానీ ఒక సిట్యుయేషన్ అంటే ఒక మైండ్ సెట్ ఉన్న వారిని ఎవరు బాగు చేయలేరు. ఎవరు మార్చలేరు. మీ పార్ట్నర్ కష్టం వస్తే మీరే కనిపిస్తారు. అండ్ రిమైన్ రాసులైతే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ కొన్ని రాసులైతే పాస్ట్ లైఫ్‌లో ఉన్న పర్సన్‌కి ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఇవండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచించి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇది కూడా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారికి. నెక్స్ట్ ఇది 3వ రీడింగ్ అండి. ఈ రీడింగ్‌లో మీ పార్ట్నర్ ఎమోషన్ సిట్యుయేషన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? వారి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఉద్దేశం ఎలా ఉంది? ప్రతి సిట్యుయేషన్‌కి జరిగే సంఘటనలు, అలానే మీ పార్ట్నర్‌కి సంబంధించిన ఎమోషన్స్, ఫీలింగ్స్ మీకెలా కనెక్ట్ అవుతున్నాయి? వీటికి సంబంధించి ఈ రీడింగ్ అండి. ఈ మొదటి ఎనర్జీస్ రీడింగ్‌లో అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే, పార్ట్నర్ అయితే వారి ప్రపంచంలో మీరే ఉన్నట్టు వారు ఉంటున్నారు. అంటే మీ పార్ట్నర్‌లో మార్పు రావడం అయితే జరిగిందండి. కొంతమంది అయితే దూరం చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్‌లో మీరున్నట్టే వారు ఊహించుకుంటున్నారు. మీరే ప్రపంచం అన్నట్టు మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీతో ఉన్నట్టే వారు ఉంటున్నారండి. మీకు ఎలా కనెక్ట్ అవుతున్నాయంటే, మీరు చాలా అట్రాక్ట్‌గా కనిపిస్తున్నారండి. మీకు చెప్పి ఉండవచ్చు ఇతరులు బాగున్నావని, చాలా మారావని, ఇలా మాట్లాడి ఉండవచ్చు. మీరు అందరిని అట్రాక్ట్ చేస్తున్నారండి. అందరి చూపు మీ వైపే ఉంది. అంటే మీరేదో అందంగా రెడీ అవ్వడం కాదు. ఒక హ్యాపీ స్మైల్ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. మీ తత్వం అందరిని ఆకట్టుకుంటుంది. మీ మాట తీరు అందరూ రెస్పెక్ట్ ఇచ్చేలా ఉంటుంది. ఇలా మీరు అందరిని అట్రాక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ పార్ట్నర్ కూడా అట్రాక్ట్ అవ్వడానికి కూడా రీజన్ ఇదేనండి. మీలో ఏదో తేజస్సు అయితే పెరుగుతుంది. అదొక గుడ్ కర్మ అనుకోవచ్చు. కన్నింగ్ ఫేసులు ఒకలా కనిపిస్తాయి. మంచి ఫేసులు ఒకలా కనిపిస్తాయండి. మీలో ఒక కళ అన్నది కనిపిస్తుంది. ఇక్కడ జరుగుతున్న సిట్యుయేషన్ ఏంటంటే, మీకేంటో కన్‌ఫ్యూజన్‌గా అనిపించడం, గజిబిజిగా అనిపించడం. మనసు ఒక చోట, తను ఒక చోట అన్నట్టు ఉంటుంది. మీకు మతిమరుపుగా కూడా అనిపిస్తుందండి. అసలు తిన్నారా మర్చిపోతారు. నిన్నటి జరిగిన రోజు మర్చిపోతారు. ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. మీ పార్ట్నర్ కూడా ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. వారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మీ గురించి ఆలోచిస్తున్నారు. మైండ్ డైవర్ట్ అయిపోతుంది. పనిలో ఉంటే మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ గురించి ఆలోచిస్తుంటే పని గురించి మర్చిపోతున్నారు. మీరు కూడా అలానే ఉన్నారు. ఒక కన్‌ఫ్యూజన్ మైండ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ ఎమోషన్ ఫీలింగ్ వచ్చేసి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి. డిప్రెషన్‌లో ఉన్నారు. వారి మనసు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీకు క్షమాపణ అయితే చెప్తున్నారు. మిమ్మల్ని కష్టకాలంలో వదిలేసి ఇలా బాధ పెట్టారా అన్నట్టు ప్రతి విషయం వారికి గుచ్చినట్టు అనిపిస్తుందండి. అంటే వారు మోసం చేశారని, వారు తప్పు చేశారని కొంచెం గిల్ట్ ఫీల్ అయితే అవుతున్నారు.
కానీ ఒక సిచ్యువేషన్లో చిక్కుకున్నట్టు కూడా అనిపిస్తుందండి. మీ నుండి దూరం అయ్యాక హ్యాపీగా ఉంటారని అనుకున్నారు కానీ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ వల్ల వారు చిక్కుకుపోయారన్నట్టే ఫీల్ అవుతున్నారు. మీకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి? మీకైతే కొంచెం కెరీర్ మీద ఫోకస్ పెడితే సక్సెస్ అవుతారు. కానీ మీకు అసలు కెరీర్ మీదే ఇంట్రెస్ట్ లేకుండా ఒంటరిగా కూర్చుని పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారని, బాధ పెట్టారని ఆలోచన లేదండి. పార్ట్నర్ దూరం అయిపోయారని ఒంటరిగా కూర్చుని మీ పార్ట్నర్ లేని లైఫ్ ఒక ఎంప్టీగా అయితే ఫీల్ అవుతున్నారు. అక్కడ పార్ట్నర్ మీ గురించి డిప్రెషన్ అవుతున్నారు. మనసులో మీకు క్షమాపణ చెప్తున్నారు. మీరు కూడా ఎంతమందిలో ఉన్నారు ఒంటరిగా ఫీల్ అవుతారండి. ఏదో తెలియని భయం, మనసుకి ఒక ఆందోళన. మీ పార్ట్నర్ కష్టకాలంలో ఉన్నారు కాబట్టి మీకు సంతోషంగా ఉన్న హ్యాపీగా అనిపించదండి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఒకరి కోసం ఒకరు ఏడుస్తున్నారు. ఒకరి ఎమోషన్స్ ఒకరికి కనెక్ట్ అవుతున్నాయి. మీ పార్ట్నర్ అక్కడ బాధపడుతుంటే మీకు ఇక్కడ కన్నీరు రూపంలో బయటకు వస్తుంది. అక్కడ మీ పార్ట్నరు డిప్రెషన్గా ఉంటే ఇక్కడ మీకు హెల్త్ ఇష్యూలా అనిపిస్తుంది. కానీ హెల్త్ బాగున్నా సరే ఏదో నలతగా అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ పార్ట్నర్ మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తుంటే ఇక్కడ మీరు ఒంటరిగా ఉంటున్నారు. ఎంతమందిలో ఉన్నా ఎవరితో మాట్లాడాలనిపించకుండా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఇలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అవుతాయి. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ లైఫ్కి మీరే గోల్ అండి. మీకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారంటే మనసులో మిమ్మల్ని చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నారు. మీరు పాస్ట్లో మీ పార్ట్నర్తో ఎంత మంచిగా ఉండేవారు, మీ ప్రేమ ఎంత గొప్పది, మీతో జీవితం ఎంత బాగుండేది. కానీ అప్పుడు తెలియలేదండి వారికి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వారికి అర్థమవుతుంది. మీ పార్ట్నర్ మనసులో ఉద్దేశం ఏమిటంటే మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మీకు మనసుకి ఏమనిపిస్తుందంటే పార్ట్నర్ నుండి కాంటాక్ట్ రావాలి, మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి అని మీకు అనిపిస్తుంది, అనుకుంటున్నారు కూడా. వస్తుందండి. మీ పార్ట్నర్ నుండి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ నుండి కాంటాక్ట్ అయితే రాబోతుంది. పార్ట్నర్ మనసులో ఉద్దేశం చాలా పాజిటివ్గా ఉన్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. జరిగే సిచ్యువేషన్ ఇక్కడ యూనియన్ కార్డ్ అండి, చాలా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్. మీ లవ్ కానీ లైఫ్ కానీ సక్సెస్ అవ్వబోతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో చాలా చేంజెస్ రావడం అయితే జరిగింది. మీ పార్ట్నర్ ఒక పశ్చాత్తాపం కనిపిస్తుంది, గిల్ట్ ఫీల్ కనిపిస్తుంది. అలానే మనసులో మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. జరిగే సిచ్యువేషన్స్ ఏంటంటే పార్ట్నర్లో చాలా అంటే చాలా మార్పులు అయితే రావడం అయితే జరిగిందండి. ఆ మార్పుకి కారణం కూడా మీరే అవుతున్నారు, మీ ప్రమేయం లేకుండా. మీరు మారమన్నప్పుడు మారలేదండి. వారు చేసే పనులు కూడా మీకు కోపం తెప్పించేలా ఉండేవి. ఆ ప్రవర్తన చిరాగ్గా అనిపించేది. కానీ ఇప్పుడు మీకు నచ్చని పనులు, నచ్చే పనులు చేస్తున్నారు. అంటే మీ పార్ట్నర్లో ఎలాంటి మార్పు రావాలని అనుకుంటున్నారో అలాంటి మార్పే రావడం జరిగిందండి. ఇక్కడ మీ పార్ట్నరే మీతో లైఫ్ కావాలని గాడ్ని కోరుకుంటున్నారు, రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. జరుగుతుందండి, రీయూనియన్ అయితే ఉండబోతుంది. మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ మీకు కనెక్ట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ మీరు ఏ సిచ్యువేషన్లో ఉంటారో అక్కడ మీ పార్ట్నర్ కూడా అలాంటి సిచ్యువేషన్లోనే ఉంటారండి. కొంతమంది అంటున్నారు మా పార్ట్నర్ చాలా హ్యాపీగా ఉన్నారు, మిమ్మల్ని పట్టించుకోవటం లేదని. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవండి. ఎగ్జాంపుల్గా చెప్తాను. కొంతమందికి నీట్గా ఉండడం ఇష్టం, కొంతమంది నీట్నెస్ పట్టించుకోరు. ఇక్కడ మీకు ఇండైరెక్ట్గా చెప్తున్నాను. లైఫ్లో నీట్గా ఉంటాం అంటే పార్ట్నర్ అంటే ఇక్కడ ఆస్తుల పరంగా, అన్నం పరంగా చూడకుండా అందంగా బతకాలని కొంతమంది అనుకుంటున్నారు. కానీ కొంతమంది జీవితంలో నిప్పులు పోసే వాళ్ళు ఉంటారండి. కొన్ని మాటల వల్ల దూరం అవుతారు. కానీ పార్ట్నరు అంటే అదొక కర్మ సిచ్యువేషన్స్ అంతే. ఆ కర్మ అన్నది ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సిందే. కొంతమంది అంత అడ్జస్ట్ అయినా సరే కొన్ని మాటలు అంత ఎఫెక్ట్ పడుతుంది. కొంతమంది జీవితంలో జరిగే ఇవే పార్ట్నర్తో ఇబ్బందులు పడతారు. కానీ పార్ట్నర్తో ఒక అందమైన జీవితం అంటే పార్ట్నర్కి దూరమైనా సరే వారు నీతి నిజాయితీగా బతుకుతున్నారని అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ పార్ట్నర్కి దూరమైనా సరే ఇప్పుడు మీరున్నారు, ఏ థర్డ్ పార్టీ రిలేషన్లోకి
వెళ్ళాలనుకుంటే మీకు నిమిషం పట్టదు. కానీ పార్ట్నర్‌కి ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నారు. అంటే మీరు నీట్‌గా ఉన్నట్టే కదా! స్వచ్ఛంగా ఉన్నట్టే కదా! అలానే నీట్‌నెస్ లేని వాళ్ళు. ఇంకా వారికి డబ్బు పిచ్చి, మద పిచ్చి ఉంటదండి. ఇంకా మంచి చెడ్డ ఆలోచించరు. సొసైటీ ఇలా ఉంది కదా! ఇదొక ట్రెండ్ అని ఫాలో అవుతారు. అది ఒక దరిద్రం అని వారు ఆలోచించరు. ఒకళ్ళు మంచి చెప్పినా పట్టించుకోరు. చెడ్డే వారికి మంచిగా అనిపించడం. ఏదో లైఫ్‌లో ఏదో ఎంజాయ్‌మెంట్‌లా అనిపించడం. అది నీట్‌నెస్ లేని లైఫ్ అనుకోవాలి. మీకు ఇండైరెక్ట్‌గా చెప్తున్నాను. అంటే ఒక వల్గర్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టే. ఇప్పుడు వారి ముందు మంచిగా మాట్లాడతారండి. వారు వెళ్ళిపోయాక వెనకాల అన్ని రకాలుగా మాట్లాడుకుంటారు. ఆ మాటలు వింటే ఇంకా బతకాలని కూడా ఉండదు. కొంతమంది పట్టించుకోరు, దులిపేసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది పట్టించుకుంటే వారిలో మార్పు అనేది రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నెగెటివ్‌గా ఉన్నవారు ఒక మాట వారికి మనసు తగలాలండి. ఆ మనసు తగిలినప్పుడే వారిలో మార్పు అనేది రావడం అయితే జరుగుతుంది. అలా కాకుండా దులిపేసుకున్నట్టు బతికితే ఇంకా అలాంటి వారిని ఎవరు పట్టించుకోరు. వారి లైఫ్ వారి ఇష్టం అన్నట్టే బతుకుతారు. మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను. అంటే ఇక్కడ యూట్యూబ్‌లో కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా మాట్లాడకూడదండి. అందుకే ఇండైరెక్ట్‌గా మాట్లాడడం అయితే జరిగింది. నీట్‌గా ఉన్న లైఫ్ మీది. అంటే అంత స్వచ్ఛంగా బతుకుతున్నారు. ఇక్కడ డబ్బు పరంగా సక్సెస్ కాదండి. మీరు తప్పు చేయాలనుకుంటే నిమిషం పట్టదు. కానీ మీ వెనకాల మీ గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడుకుంటున్నారు. మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అవేమీ మీరు పట్టించుకోవట్లేదు. మీ లైఫ్ నాశనం అయిపోయిందని, మీ గురించి నెగెటివ్‌గా మాట్లాడుకుంటున్నారని మీరు బాధపడుతున్నారు. అలాంటిది ఏమీ లేదండి. గంధపు చెక్కకి ఉన్న విలువ గాడిదకి తెలీదు. మీ గురించి ఎప్పటికైనా తెలుసుకుంటారు. రోజులే మారుస్తాయండి. మీరేమీ బాధపడనవసరం లేదు. మీ లైఫ్ మీరు చూసుకోండి. మీరొక దైవ ప్రసాదంలాగా నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసే ప్రతి ఒక్క వ్యూవర్ ఇక్కడ ఎన్ని వ్యూస్ వస్తున్నాయో నేను చూడట్లేదండి. ఇంతమంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అన్నట్టు మనసుకు అనిపిస్తుంది. మీ గురించి మీరు చెప్పకపోయినా ఇక్కడ కొంతమంది గురించి నాకు అర్థమవుతుంది. వారి మనస్తత్వం ఏమిటి? వారి పద్ధతి ఏంటి? మీరొక దైవ ప్రసాదంలానే అనిపిస్తుంది. ప్రసాదం విలువ ఎవరికీ తెలియదండి. మీ పార్ట్నర్‌కి మీరొక గాడ్ గిఫ్ట్‌లా అని వారు అనుకుంటే వారికి బంధం విలువ అన్నది తెలుస్తుంది. కానీ తెలుసుకోలేకపోతున్నారు అంటే పుట్టుకలో 2 పుట్టుకలుంటాయండి. మనిషి పుట్టుక, రాక్షసి పుట్టుక. మేబీ రాక్షసి జాతిలో ఉండి ఉంటారు. ఇది జోవియల్‌గా అంటలేదు. సీరియస్‌గానే అంటున్నాను. చూడ్డానికి మనుషుల్లానే కనిపిస్తారు. కానీ అదొక రాక్షస జాతండి. పైకి కనిపించదు. మీరు మోసపోయారు అంటే ప్రతి ఒక్కరు మోసపోయినట్టు లైఫ్ కాదండి. ఒక్కొక్క సిట్యుయేషన్ పార్ట్నర్ దూరం అవుతారు కానీ అది మోసపోయినట్టు కాదు. మోసం చేసేవారు ఒక రాక్షస పుట్టుక లాంటిది. వారికి ఫీలింగ్స్, ఎమోషన్స్ వారికి అర్థం కాదు. ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో ఆడుకుంటారు. మీరు చావు బతుకుల్లో ఉన్నా వారు నవ్వే రకం. పీడ వదిలిపోయిందనుకునే రకం. అందుకే ఎవరు కూడా సూసైడ్ ఆలోచనలన్నది చేయకూడదు. వారు నవ్వితే మీరు ఏడిపించేలా ఉండాలి. మీరు ఏడిస్తే వారు నవ్వుతున్నారు. అదొకటి గుర్తించండి, తెలుసుకోండి. ఇవండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ చాలా పాజిటివ్‌గా ఉండండి. మీ అందరి మొహంలో ఒక స్వచ్ఛమైన నవ్వు చూడాలనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీ లైఫ్ చాలా పాజిటివ్‌గా మారుతుందండి. ఎంత కష్టంలో ఉన్నారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, ఎంత బాధపడ్డారో అవన్నీ ఒక అందమైన నవ్వుగా రోజులు రాబోతున్నాయి. కొంచెం పేషెన్స్‌గా ఉండండి అంతే. అన్ని రోజులు ఒకలా ఉండవు. మీ రోజు రాబోతుంది. 100% నేను ఈ మాట చెప్పగలను. జరిగే సంఘటనలు కూడా ఇవే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మంచి మంచి డిఫరెంట్ కంటెంట్ వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. కెరీర్ గురించి, అలానే రెమెడీస్ గురించి, డ్రీమ్స్ గురించి మీకు నచ్చే వీడియోసే ఉండబోతాయి.
ఎందుకంటే టైం కుదరట్లేదండి. పర్సనల్ రీడింగ్ అయితే ఇప్పుడప్పుడే చేయను. నాకు వేరే వర్క్ అయితే ఉంది. కానీ ప్రతిరోజు వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.